పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సమస్తమునకును సృష్టికర్తవును ప్రభుడువునైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు. మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లును మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేమి మీరు రక్షించబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథము వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవముగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులతో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించి ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తలులు అందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లు వాడెవడనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఎలయనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంగమున హింసించువాడును అగుటచే అపోస్తులుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును.
అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను, సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33 నుండి 35 వరకు వాక్యము. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకును ఉద్ధరింపునకును కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవుచున్నది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్యములో సిమియోను మరి తల్లితో యేసుక్రీస్తు వారిని గురించి పలికినటువంటి మాటలు. ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకును ఉద్ధరింపునకును కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును అని సిమియోను యేసుక్రీస్తు వారిని చూచి తన తల్లితో పలికినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారిని గురించి సిమియోను కొంతకాలము పాటు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక ధన్యత, ఒక దర్శనము ఏంటనంటే ఇశ్రాయేలీయుల రక్షణమును చూడకుండా మరణింపడు అనేటువంటి వాగ్దానము పొందుకున్నటువంటి వ్యక్తి సిమియోను. యేసుక్రీస్తు వారిని, తల్లిని, తండ్రిని ఆయన ఎప్పుడైతే ఆలయములో చూశాడో, చూసిన వెంటనే ఆ కుమారుడిని చేతుల్లోనికి తీసుకొని చెప్పుచూ పలికినటువంటి ఈ మాటలను మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి శక్తి, ఆయన ఎందు నిమిత్తము పంపబడ్డాడు అనేటువంటి మాటలను ఇక్కడ సిమియోను పలుకుతున్నాడు. ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారణమంట. ఎవరిని ఉద్ధరించాడు? ఎవరి పతనానికి కారణమయ్యాడు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి సమయంలో యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించినటువంటి ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు. ఈ విధముగా వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించిన వారే. కానీ అటు తర్వాత మరికొంతమంది ఆదరింపబడ్డారు, మరికొంతమంది మేలులు పొందుకున్నారు, మరికొంతమంది ఆదరింపబడి ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ ఒకే సమాజంలో రెండు మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు, యేసుక్రీస్తు వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలు రెండు విధాలుగా. ఒకటేమో ఆయనను వ్యతిరేకించేవారు, మరొకరేమో ఆయనను అంగీకరించి ఆయన ప్రకారము తమ జీవితాలను మార్పు చేసుకొని బ్రతికినటువంటి వారు. చెప్పబడినట్లుగా కొంతమంది వ్యతిరేకిస్తే మరికొంతమంది ఆయనను అంగీకరించారు. ఏ కారణాన్ని బట్టి అంటే కారణాలు ఏమీ లేవండి, ఒకటే కారణము. ఆయన చేసేటువంటి పని కొంతమందికి కంటగింపుగా ఉన్నది, కొంతమందికి ఆనందంగా అంగీకారంగా ఉన్నది. ఏంటి మంచి అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమించటం,
నియమాలను, నిబంధనలను అన్నిటినీ మీరి మనిషికి విలువనిచ్చి ఆ మనిషిని ప్రేమించటం. అది కొంతమందికి కంటగింపుగా ఉన్నది. కొంతమంది దానిని అంగీకరించలేకపోయారు. ఎందుకు అనంటే వారి ప్రకారము నియమాలున్నవి, నిబంధనలున్నవి, శాసనాలున్నవి, ఆజ్ఞలున్నవి. వాటిని మాత్రమే ఆచరించాలి, వాటి ప్రకారమే జీవించాలి అని అనేక విధములుగా బోధించేవారు. కానీ ఆచరణ లేనటువంటి భక్తి. కానీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చేసరికి ఆయన దేవుని యొక్క శక్తి కలిగి అధికారమును బట్టి ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క రూపమును ప్రజలకు చూపించడం మొదలుపెట్టారు. అడిగిన వారికి లేదనక ఇచ్చుచూ ఉండగా అనేక మంది దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. మేలులను చవిచూచిన వారు అనేక మంది. ఇక్కడ ఈ అధికారులకు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే, ఒకవేళ ఈయన చేసేటువంటి అద్భుతాలను బట్టి అనేక మంది ప్రజలు ఈయనను రాజుగా చేయొచ్చేమో, ఈయన ప్రవక్తను ఒప్పుకోవచ్చేమో, మనకు విలువ ఉండదేమో, మన ఘనత గొప్పతనం తగ్గిపోయిద్దేమో, మనము ప్రజలను పాలించలేమేమో అని చెప్పి భయము కలిగిన వారై యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యతిరేకించడంలో ఎలా అంటే, విశ్రాంతి దినమందు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, ఆయన ఏం బోధిస్తున్నాడు, వ్యతిరేకించాలి. ఎలా అంటే వారు పొంచి ఉన్నారంట. యేసుక్రీస్తు వారి మీద అభియోగం మోపటానికి, నిందించడానికి, శిక్షించడానికి పొంచి ఉన్నటువంటి ప్రవర్తన. కానీ మరికొంతమంది ప్రజలు ఆయన వలన ఆదరింపబడ్డారు. అన్యులు ఆదరింపబడ్డారు. చనిపోయిన వారు లేపబడ్డారు. స్వస్థతలు పొందుకున్నారు. 5,000 మందికి, 4,000 మందికి ఆయన ఆహారం ఇచ్చాడు. శిష్యులను దీవించాడు. స్వార్థ ప్రకటన కొరకు వారిని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క రాజ్యమును ప్రకటించాడు. హృదయ శుద్ధి కలిగిన వారిని ధన్యులను పిలిచాడు ఆయన. ఇంత గొప్ప మాటలు ఆయనే పలుకున్నాడు. అటు తర్వాత చెప్పబడినట్లుగా అనేకుల మనోగత భావములను బయలుపరుస్తాడంట. ఒక మనిషి జీవితాన్ని, మానసిక స్థితిగతులను, ఆలోచనలను, క్రియలను, రహస్య జీవితమును ఆయన బయలుపరుస్తాడంట. ఆ బయలుపాటులోనే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకులుగా మార్చబడ్డారు. కొంతమంది అంగీకరించి ఆయనను అనుసరించిన వారు కొంతమంది అయితే, మరికొంతమంది ఆయనను వ్యతిరేకించారు. కారణం ఏంటి అంటే, వారి మానసిక స్థితిగతులను ఆయన ప్రకటించాడు, బహిర్గతం చేశాడు. వారి మనోభావాలను ఆయన మార్చాడు. వాటిని గురించి ఆయన మాట్లాడినప్పుడు అనేక మంది అంగీకరించలేకపోతున్నారు, అనేక మంది వ్యతిరేకించారు. ఇక్కడ ఈ మాటలు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి మాటలు. మరి ఇదే స్థానంలో నిన్ను పెట్టుకుని మాట్లాడు, ఒకసారి చూద్దాం. నిన్ను కూడా దేవుడు ఒక కారణం చేత పంపించాడు. మరి మన జీవితం ద్వారా ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఎవరినైనా ఉద్ధరించావా, ఆదరించావా, మంచి చేసావా, ప్రేమించావా, సహాయం చేసావా, దేవుని పేరిట మంచినే పలకగలిగావా? ఆలోచించేయి. ప్రజలందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నువ్వు చేసినటువంటి కీడును బట్టా, లేక నువ్వు చేసిన మంచిని బట్టా? మంచిని బట్టి నిన్ను వ్యతిరేకిస్తే నీవు యేసయ్యకు తగినటువంటి బిడ్డవు. అలా కాక తప్పు చేసి శిక్ష పొందుకోవటంలో మరి ప్రత్యేకత లేదు కదా. మంచి చేసే శిక్షింపబడితే అది మనలో ఉన్నటువంటి ప్రత్యేకత. యేసుక్రీస్తు వారిని అదే చేశారండి. ఆయన మంచి చేసి వ్యతిరేకింపబడ్డాడు. అడిగిన వారికి లేదనక ఇచ్చి ఆయన కొట్టబడ్డాడు. మంచి చేసి ప్రేమించి కొట్టబడటం, అవమానింపబడటం, నిందింపబడటం, ఇది యేసయ్య బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణము. మరి మనం ఎలా ఉన్నాం? నీవు కూడా అనేక మందిని ఆదరించగలిగే స్థితిలో ఉన్నావా? మంచి చేసి కూడా నీవు నిందింపబడుతున్నావా?
మంచి చేసి కూడా వ్యతిరేకింపబడుతున్నావా, కొట్టబడుతున్నావా? నీ బహుమానము చాలా గొప్పది. నీ కొరకు ఒక ధన్యత ఎదురు చూస్తూ ఉంది. మరి ఆలోచించే, నీకు కూడా దేవుడు ఇదే స్వభావాన్ని ఇచ్చాడు, ప్రేమించే స్వభావం. ఆయన బిడ్డగా ఈ లోకములో జీవించే స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమించటమే మన ధ్యేయం, ప్రేమించుటయే మన పిలుపు. యేసుక్రీస్తు వారి వలె మనము కూడా జీవిద్దాం. ప్రతి ఒక్కరిని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైంది. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రణాళిక సిమియోను మాటలలో అది బయలుపడగా, మనలను గురించినటువంటి ప్రణాళిక యేసయ్య జీవితాన్ని బట్టి మనకు కూడా బయలుపడుతూ ఉంది. యేసయ్య పిలిచినటువంటి పిలుపు ద్వారా మన యొక్క పిలుపు రహస్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా తెలుసుకొని యేసుక్రీస్తు వారి వలె జీవిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కృపచూపి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మును విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక
మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత తెరేసా గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించెదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.
రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా మనుజాళి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం